ప్రేక్షకులారా, ఈ చిన్నప్పటి సరదా కథ మీకు తప్పకుండా నచ్చుతుందని, మీరు తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటూ. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ జీవిస్తూ ఉండేది. ఆ అవ్వ ఒకరోజు నిద్రపోయి లేచి ఇంటి ముందుకు రాగానే ఒక గుడ్డు అవ్వకి కనిపించింది. అబ్బా, నా అదృష్టం! ఉదయం లేవగానే గుడ్డు కనిపించింది. దీన్ని తీసుకువెళ్ళి అట్టు వేసుకుంటాను, కమ్మగా తినవచ్చు అని అవ్వ లోపలికి తీసుకువెళ్ళింది. దీన్ని చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. త్వరగా పగల కొట్టి అట్టు వేసుకుంటాను. అంతలో ఆ గుడ్డు కదులుతూ పగులుతూ ఉంది. ఓర్నైనా, ఇదేందయ్యా, గుడ్డు కదులుతుంది పగులుతుంది. పంపదీసి ఇది పాంగుడ్డేమో, ఇప్పుడెలా? అవ్వా అవ్వా, నన్ను ఏం చెయ్యొద్దవ్వా. నేను ఇప్పుడే పుడుతున్నాను, నిన్ను బాగా చూసుకుంటాను, నన్నేం చేయకు. అమ్మో అమ్మో, గుడ్డులో నుంచి మాటలు వినపడుతున్నాయి. అంత మాయగా ఉంది. అంతలో ఒక వేలిడంత చిన్నవాడు మీసాలతో బయటకు వచ్చాడు. ఒరే ఒరే నాయనా, నువ్వు గుడ్డులోంచి ఎలా పుట్టావు? నీకు గుడ్డులోనే బట్టలు ఎలా వచ్చాయి? అంత విచిత్రంగా ఉంది. అవ్వా, నిన్ను నేను చాలా బాగా చూసుకుంటాను, నన్నేం చేయకు. నా నాయన కదరా, ఈ రోజు నుండి నువ్వు నా బంగారు కొండవి. ఈ రోజు నుండి నీ పేరు బుడతా. నువ్వు ఆడుకుంటా ఉండు, నేను వెళ్ళి నీకు బట్టలు అన్ని తీసుకొని వస్తా. సరే అవ్వా, ఇప్పటి నుండి నా పేరు బుడతా, నా పేరు బుడతా, నా పేరు బుడతా. అవ్వ వచ్చేలోపు ఆ వేలిడంత బుడతడు ఒక బండి తయారు చేసుకున్నాడు. ఆ బండికి ఒక ఎలుకను వాహనంగా కట్టేశాడు. చల్ చల్ బండి, చలాకి బండి, చల్ చల్ బండి, బుడతడి బండి, పరిగెత్తే బండి, చల్ చల్ బండి. అలా వెళుతూ ఉండగా వాడికి ఒక రాగి బిల్ల కనిపించింది. ఇది తీసుకువెళ్ళి అవ్వకు చూపిద్దాం అని ఆ రాగి బిల్లని తీసుకుని వెళ్ళి, అవ్వా అవ్వా, నాకు ఇది దొరికిందవ్వా. అది చూడగానే అవ్వ తమాషాగా, అమ్మో అమ్మో, రాగి బిల్ల! ఇది దొరికితే రాజుగారి కూతురితో పెళ్ళి అవుతుందంట. పో, వెళ్ళి రాజుగారి కూతురిని పెళ్లి చేసుకురాపో, నేను అంతలో అన్నం వండి పెడతా అంది అవ్వ సరదాగా అప్పుడు తడితో. పదవే పదవే ఎలుక, పద. అవ్వ అన్నం వండేలోపు వెళ్ళి రాజుగారి కూతురును పెళ్లి చేసుకొని వద్దాం అని వెళుతూ ఉండగా దారిలో ఒక గండు పిల్లి ఎదురుపడింది. బుడత బావా, బుడత బావా, ఎక్కడికి పోతున్నావు? నేను రాజుగారి కూతురుని పెళ్లి చేసుకోవడానికి పోతున్నా. అయితే పెళ్ళికి నేను వస్తా బావా, నన్ను తీసుకుపో. సరే రా అయితే అని దానిని ఎడమ చెవిలో ఎక్కించుకున్నాడు. అలా ఇంకొద్ది దూరం వెళ్ళగానే ఒక పులి ఎదురుపడింది. బుడత బావా, బుడత బావా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. అవునా బావా, అయితే పెళ్ళికి నేను కూడా వస్తా బావా. అయితే వచ్చి నా కుడి చెవిలో ఎక్కు అని ఆ బుడతడు ఆ పులిని కుడి చెవిలో ఎక్కించుకున్నాడు. చల్ చల్ బండి, బుడతడి బండి, పరిగెత్తే బండి, చల్ చల్ బండి అని వెళుతూ ఉండగా
దారిలో ఒక పెద్ద చెరువు అడ్డం వచ్చింది. మన బుడతడు సామాన్యుడు కాడు కదా. నా దారికి అడ్డం వస్తావా? నేను నిన్ను ఏం చేస్తానో చూడు అని ఆ చెరువులో నీళ్ళని మొత్తం తాగేశాడు. చల్ చల్ బండి బుడతడి బండి పరిగెత్తే బండి చల్ చల్ బండి. అని సాయంత్రానికి ఆ రాజ్యానికి చేరుకున్నాడు. అలా ఆ రాజుకోట దగ్గరికి వెళ్ళగానే రాజుకోటలోని కోట ద్వారం దగ్గరికి రాగానే, నువ్వు లోపలికి పోవడానికి వెళ్ళలేదో, నీకు అనుమతి లేదో, వెళ్ళు అని అక్కడి భటులు అడ్డుకున్నారు. వెంటనే బుడతడు వెనక్కి వెళ్ళి ఒక్కసారిగా ఒక్క లఘువుతో వాళ్ళ కాళ్ళ సందుల్లో నుంచి ఆ రాజకోట లోపలికి వెళ్ళిపోయాడు. ఎవడ్రా నువ్వు? వెళ్ళడంత లేవు, సరాసరి లోపలికి వచ్చేసావు. నా పేరు బుడతడు. నేను మీ కూతురిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. మర్యాదగా నీ కూతురిని ఇచ్చి పెళ్లి చెయ్యి, తీసుకొని వెళ్ళిపోతా. నీకు ఎంత ధైర్యం! చూస్తే వేలడంత కూడా లేవు. నీకు నా కూతురు కావలసి వచ్చిందా? ఎవరక్కడా? వీణ్ణి తీసుకువెళ్ళి కోళ్ల కొట్టంలో పడేయండి, కొరుక్కుని తినేస్తాయి. ఆ సైనికులు తీసుకుపోయి కోళ్ల కొట్టంలో పడేశారు. ఆ కోళ్ల కొట్టంలోని కోళ్ళన్నీ ఆ బుడతన్ని చూసి పొడిచి తినడానికి ముందుకు వచ్చాయి. వెంటనే ఆ బుడతడు, నా పెళ్ళికి వచ్చిన గండు పిల్లి బయటకు వచ్చి ఈ కోళ్ళను తినేసేయి. వెంటనే ఆ పిల్లి బయటకు వచ్చి దొరికిన కోడిని దొరికినట్టు తినేసింది. అలా ఉదయాన్నే ఆ భటులు వచ్చి చూడగానే బుడతడు బ్రతికే ఉన్నాడు. వాణ్ణి చూసిన ఆ రాజభటులు పరిగెత్తుకొని రాజు దగ్గరకు వెళ్ళారు. మహారాజా, వాడు ఒక్క కోడిని కూడా మిగల్చకుండా మొత్తం తినేశాడు మహారాజా. ఆ, అవునా? అయితే వాడిని తీసుకుని పోయి ఎడ్ల కొట్టంలో పడేయండి. అలా భటులు వాణ్ణి తీసుకుని వెళ్ళి ఎడ్ల కొట్టంలో పడేశారు. ఆ ఎడ్లు ఒక్కొక్కటి భయంకరంగా ఉన్నాయి. ఈ బుడతడు, కుడి చెవిలో ఉండే పెద్ద పులి వచ్చి నీ ఆకలి తీర్చుకో అనగానే వెంటనే ఆ కుడి చెవిలో ఉండే పులి బయటకు వచ్చి ఆ ఎడ్లను తరుముకుంది. ఆ పెద్ద పులిని చూసిన ఆ ఎడ్లు ఎటు పడితే అటు పరిగెత్తాయి. ఉదయాన్నే భటులు వచ్చి చూడగానే బుడతడు హాయిగా నవ్వుతూ ఉన్నాడు. అది చూసిన ఆ భటులు వెళ్ళి, మహారాజా ఎడ్లు ఒక్కటి కూడా లేవు మహారాజా. వాడు మాత్రం హాయిగా ఉన్నాడు మహారాజా. ఆ, ఇదేమిటి? అలా అయితే వాణ్ణి ఇలా కాదు, గడ్డివాము తగలబెట్టి ఆ మంటల్లో పడేయండి వాణ్ణి. అలా ఆ బుడతన్ని ఆ మంటల్లో పడేయగానే ఆ కడుపులో ఉండే చెరువులోని నీళ్ళన్నీ బయటకు వదలటం మొదలుపెట్టాడు. ఆ నీళ్లను చూసిన ఆ భటులు ప్రజలు మొత్తం పరిగెత్తడం మొదలుపెట్టారు. మహారాజా వాడి నోట్లోంచి నీళ్ళు వరదలా వస్తున్నాయి మహారాజా. ఇంకొద్దిసేపు ఇలానే ఉంటే మన రాజ్యం మొత్తం మునిగిపోతుంది, మనమంతా చనిపోతాం మహారాజా. ఆ, అవునా? వీడెవడో అసాధ్యుడులా ఉన్నాడు. పదండి త్వరగా అని రాజు బుడతడి దగ్గరకు వెళ్ళి, బుడతా, నువ్వు సామాన్యుడివి కాదు, తప్పైపోయింది బుడతా, మమ్మల్ని క్షమించండి. మీరు అడిగినట్టే మా కూతురిని ఇచ్చి మీకు వివాహం జరిపిస్తాము. మా మీద దయ ఉంచి మా రాజ్యాన్ని ఏమీ చేయకండి బుడతగారు. ఇచ్చిన మాట తప్పవుగా. అప్పుడు ఆ బుడతడు ఆ నీళ్ళన్నీ వెనక్కి తీసేసుకున్నాడు. ఆ రాజు ఇచ్చిన మాట ప్రకారం రాజకుమార్తెను ఇచ్చి వివాహం
చేశాడు. రా రాజకుమార్తె రా, మనిద్దరం అవ్వ దగ్గరికి వెళ్ళాలి, రా త్వరగా అని బండెక్కించుకొని అవ్వ దగ్గరికి బయలుదేరాడు. అలా అవ్వ దగ్గరకు వెళ్ళగానే అవ్వా అవ్వా, నేను రాజకుమార్తెను పెళ్లి చేసుకుని వచ్చానవ్వా. ఓరి నీ అసాధ్యం కూడా, నేనేదో తమాచుకి అంటే నిజంగా వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చావా?